హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిట్ మల్టీవర్స్. ఈ రోజు రెసిపీ మడత కాజా. ఒక్కసారి చూస్తే చాలు మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే స్వీట్ ఇది. బయట షాపుల్లో దొరికే కంటే ఇంట్లో తయారయ్యే మడత కాజాకి స్పెషల్ టేస్ట్ ఉంటుందండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎలా చేయాలంటో మీతో షేర్ చేస్తాను, చూసి మీరు కూడా ట్రై చేసేయండి. దీనికోసం నేను ఒక కప్పు అంటే 150 గ్రామ్స్ ఆఫ్ మైదాని తీసుకున్నాను. అందులో పించ్ సాల్ట్ వేసుకొని నేను బాగా హీట్ చేసుకున్న నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక స్మూత్ డవ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. వీలైనంత బాగా ఒత్తుకుంటే మనకి కాజాలు చాలా బాగా వస్తాయి. అది బాగా ఒత్తుకున్నాక ఒక 20 నిమిషాలు బాగా రెస్ట్ ఇచ్చాను. ఆ తర్వాత నేను ఒక 200 గ్రామ్స్ షుగర్ని వేసుకున్నాను. యాక్చువల్లీ మైదా ఒక కప్ అయితే 2 కప్స్ మనం షుగర్ని వేసుకుంటాం అనమాట. ఆ తర్వాత నేను అందులో పంచదార నిండేంత వరకు వాటర్ని వేసుకుంటూ మరిగించుకుంటాం. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఒక తీగ పాకం అనేది వస్తుంది. అలాంటప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా వేసుకుందాం. చాలా బాగుంటుంది. వీలైతే మీ దగ్గర పటిక ఉంటే మీరు అందులో కూడా వేసుకోండి. ఆ తర్వాత మనం 20 మినిట్స్ తర్వాత డవ్ని బాగా ఒత్తుకుంటూ మనము నేను చూపించే విధంగా ఏ షేప్ అయినా పర్వాలేదు మనం కట్ చేసుకుంటాం. చాలా సన్నంగా ఒక లేయర్గా మనం ఒత్తుకుండాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యిని కూడా అందులో వేసి మనం ఏదైతే ఫ్లోర్ ఉందో ఆ ఫ్లోర్ కూడా దాని మీద చల్లుకుంటూ చూపించే విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, అవి ఈ రోటి మీదే పెట్టేసి మళ్ళీ మీరు ఒక్కసారి ఫ్లోర్ జల్లుకుంటూ నేను చూపించే విధంగా రోల్ చేయండి. మీకు వీలైనంత బాగా రోల్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు అంటుకుంటుంది అన్నప్పుడు కొంచెం ఫ్లోర్ని చల్లుకోండి. ఆ తర్వాత ఎడ్జెస్లోని కొంచెం తడి అంటించి మీరు రోల్ చేస్తే పర్ఫెక్ట్గా స్టిక్ అవుతాయి. ఆ తర్వాత 1/2 ఇంచ్ తగ్గట్టు మనము చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. చాలా రౌండీగా ఉంటాయి. చూసారా కాజాలు ఎన్ని పొరలు వచ్చాయో. ఆ తర్వాత ఇలా చూపించే విధంగా ఒక్కసారి ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటే మనకి కాజాలు రెడీ అయిపోతాయి. మొత్తం అన్నీ ఇలా చేసుకొని పెట్టుకుందాం. ఆ తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేశాక మనం సరిపోయిన కాజాలు వేసుకొని అవి ఒక 30 సెకండ్స్ వదిలేస్తే మనకి పైకి ఫ్లోటింగ్ అవుతుంది. చూసారా ఈ విధంగా అయిన తర్వాత మనము ఫ్లేమ్ అనేది ఆన్ చేసుకుంటాం. అప్పుడు అవి క్రిస్పీగా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మనకి ఎంతో పర్ఫెక్ట్గా ఉండే కాజాలు రెడీ అయిపోతాయి. ఆ తర్వాత మనం దీన్ని వేడివేడిగా ఉన్న షుగర్ సిరప్లో వేసి ఒక 30 సెకండ్స్ 2 వైపులు కలుపుకుంటూ రెస్ట్ ఇచ్చామా అంటే ఎంత జ్యూసీ కాజా మన ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.